మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ ఫ్రాంచైజ్ మూవీ ఫిరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ అయితే ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ ఓల్డ్ మూవీస్ చూడకపోయినా ఈ మూవీ అర్థమవుతుందా లేదా అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ 2015 లో రిలీజ్ అయిన ఫ్యూరీ రోడ్ ప్రీక్వెల్ మూవీ. ఈ మ్యాడ్ మ్యాక్స్ మూవీస్ అన్ని పోస్ట్ అపోకలిప్టిక్ మూవీస్, అంటే ఒక డిజాస్టర్ తర్వాత మనుషులందరూ ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనే స్టోరీ మూవీస్ ఇవన్నీ. అండ్ ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక డెజర్ట్ లో అయితే ఉంటాయి. అన్ని మ్యాడ్ మ్యాక్ మూవీస్ అన్ని ఒక డెజర్ట్ లో అయితే ఉంటాయి అన్నమాట. ఈ మూవీ స్టోరీ మొత్తం ఫ్యూరియోసా తన చైల్డ్హుడ్ లో ఏమైంది ఏంటి, తన చైల్డ్హుడ్ లో ఎలా సర్వైవ్ అయ్యింది అన్న స్టోరీ మొత్తం ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీలో మన మెయిన్ విలన్ డిమెంటస్ ఫ్యూరియోస్ అని కిడ్నాప్ అయితే చేస్తాడు. కిడ్నాప్ అయిన తర్వాత తను ఎలా సర్వైవ్ అయ్యింది అన్నది ఈ మూవీ స్టోరీలో ఉంటుంది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే టోటల్లీ డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఆల్రెడీ మీరు 2015 మూవీ చూసుంటే ఆ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అయినా కానీ, చేస్ సీక్వెన్స్ అయినా కానీ చాలా బాగుంటాయి. ఈవెన్ బీజిఎం అన్ని చాలా బాగుంటాయి. ఈ మూవీ మాత్రం ఆ మూవీ అంతా మంచిగా అయితే ఉండదు. అండ్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ విలన్ డిమెంటస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ అతను క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్, అది ఆ స్టోరీ మొత్తం చాలా బాగుంది. అండ్ స్టోరీ ఎంత బాగున్న యాక్షన్ అయితే జస్ట్ మినిమం అయితే ఉంటది. మరి అంత మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అంత యాక్షన్ అయితే ఉండదు. ఉన్న చేస్ సీక్వెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. మినిమం ఉన్నా కానీ చాలా బాగున్నాయి. అండ్ మన మెయిన్ క్యారెక్టర్ ఫ్యూరియోసా స్టోరీ అయితే చాలా బాగుంది. తన క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ ప్రీక్వెల్ మూవీ కాబట్టి ఈ మూవీలో ఇమ్మోర్టల్ జో కూడా ఉంటాడు. కానీ అతని క్యారెక్టర్ ఏదో ఉందంటే ఉంది అంతే, కానీ అతనితో ఏమి యాక్షన్ సీక్వెన్స్ ఉండవు. అందుకే మూవీ చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యా. అండ్ మూవీ మొత్తం చాలా లాగ్ అయితే ఉంటుంది. మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ చూస్తే మీకు కొంచెం నచ్చొచ్చు. మూవీ 2015లో రిలీజ్ అయిన ఫ్యూరియోసా మూవీ అంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి మీరు మూవీ చూస్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ మీరు ఓల్డ్ మూవీస్ చూడకపోయినా పర్లేదు, ఈ మూవీలో అంత బ్యాక్ స్టోరీ అయినా ఏమంత చూపించలేదు. జస్ట్ ఫ్యూరియోసా తన చైల్డ్హుడ్ ఎలా సఫర్ అయింది ఏంటి అన్న దాని గురించి మొత్తం అయితే ఉంటుంది ఈ మూవీలో. కానీ మూవీ చూస్తున్నంతసేపు మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కానీ మూవీ ఎంగేజింగ్గా ఉండడం వల్ల పర్లేదు, మీకు కొద్దిగా అర్థమవుతుంది మూవీ. యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తాం అన్నట్టయితే వెళ్ళొచ్చు. కానీ 2015 మూవీ చూసి ఆ మూవీలో ఉన్నంత యాక్షన్ చేజ్ ఉంటుందని మూవీ చూస్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.